ఈ నెక్స్ట్ సెట్ వచ్చేసి ఈ చదవటం ఎన్ని రకాలుగా చదవడం, పైన చదివితే ఏంటి, క్షుణ్ణంగా చదివితే ఏంటి, బట్టి పట్టి చదివితే ఏంటి, చదవటం పాడితే ఏంటి, చదివి వినిపిస్తే ఏంటి. ఈ సెట్ చాలా ఇంపార్టెంట్ అండి. రెగ్యులర్గా మనం డైలీ లైఫ్లో ఈ వర్డ్స్ అన్ని ఉపయోగిస్తూ ఉంటాము. ఈ డిఫరెన్స్ అనేది తెలుసుకుంటూనే ఎన్ని పదాలు ఉన్నది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. చూద్దామండి ఒకసారి. రైట్, మొదటిగా రీడ్, రెడ్, రెడ్ చదవటం అండి. అలానే స్టడీ, STUDY, స్టడీ, స్టడీడ్, స్టడీడ్ కాదు, స్టడీడ్. రీడ్, రెడ్, రెడ్. రీడ్ అంటే చదవటం, జాగ్రత్తగా పరిశీలించడం అనే మాట కూడా ఉంది. అలానే స్టడీ అంటే కూడా చదవటమే. ఏంటి డిఫరెన్స్ అంటే, ముఖ్యంగా రీడ్ అంటే మనం గుర్తుపెట్టుకోం, మామూలుగా చదువుతాం అంతే. అలా చదివితే రీడ్ అంటాం. ముఖ్యంగా న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, నావెల్స్, కథల పుస్తకాలు కావచ్చు, న్యూస్ పేపర్ కావచ్చు, ఇలాంటి వాటిని చదివితే రీడ్ అంటాం. ఐ రీడ్ ద ఈనాడు న్యూస్ పేపర్ డైలీ. నేను రోజు ఈనాడు న్యూస్ పేపర్ చదువుతాను. ఐ రీడ్ నావెల్స్ టు పాస్ ద టైం పాస్ కోసం నేను నావెల్స్ చదువుతాను. ఇలా చదవడాన్ని బుక్స్ కానీ, లేకపోతే నావెల్స్ కానీ, న్యూస్ పేపర్స్ కానీ, మ్యాగజైన్స్ కానీ ఇలా చదివేదాన్ని రీడ్ అంటాం. మరి స్టడీ అంటే మనము స్టడీ చేస్తాం, ఎగ్జామిన్ చేస్తాం, జాగ్రత్తగా పరిశీలనగా చదువుతాం. అలా చదివితే స్టడీ అంటామండి. మనము మన పాఠ్య పుస్తకాలు చదువుతాం, మన అకాడమిక్ బుక్స్ని. అలానే రోజు వెళ్ళి నేర్చుకోవడం, స్కూల్కి కావచ్చు, కాలేజీకి కావచ్చు, ఏదైనా యూనివర్సిటీకి కావచ్చు, ఏదైనా నేర్చుకోవడాన్ని స్టడీ అంటారు. వాట్ ఈస్ యువర్ సన్ డూయింగ్ అంటే మై సన్ ఈజ్ డూయింగ్ 10th స్టాండర్డ్, మై సన్ ఈజ్ డూయింగ్ ఇంజనీరింగ్ అంటే చదువుతున్నాడు అని అర్థం, అలా నేర్చుకుంటున్నాడు అని అర్థం. అలా చదవడం, నేర్చుకోవడానికి కూడా స్టడీ అని అంటాము. ముఖ్యంగా స్టడీ అనే మాటని ఈ ఫైల్స్ కావచ్చు, ఏదైనా రిపోర్ట్స్ కావచ్చు, లేకపోతే దాన్ని స్టడీ చేస్తామండి, అన్నీ కూలంకషంగా పరిశీలిస్తాం. రైట్, ద డాక్టర్ ఈజ్ స్టడీయింగ్ ద స్కానింగ్ రిపోర్ట్ని డాక్టర్ గారు స్టడీ చేస్తున్నారు. ద సిబిఐ అఫీషియల్స్ ఆర్ స్టడీయింగ్ ద కేస్ ఇన్ ఏ డీప్ వే. చాలా డీప్గా ఆ సిబిఐ వాళ్ళు ఆ కేసుని స్టడీ చేస్తున్నారు, పరిశీలిస్తున్నారు. దాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టడీ.